మధ్యాహ్నం 3 గంటల వరకు 55.49% పోలింగ్ నమోదైంది. చిత్తూరు, కడపలో 60% పైగా పోలింగ్ నమోదైంది. ఇటు చిత్తూరులో 61.94%, కడపలో 60.57% పోలింగ్ జరిగింది. విశాఖ జిల్లాలో అత్యల్పంగా 46% మాత్రమే పోలింగ్ జరిగింది. విశాఖలోని 5 నియోజకవర్గాల్లో తక్కువగా పోలింగ్ నమోదైంది. విశాఖ ఈస్ట్ లో 50%, విశాఖ వెస్ట్ లో 50%, విశాఖ సౌత్ లో 42%, విశాఖ నార్త్ లో 40% పోలింగ్ జరిగింది. భీమిలోనూ 50% కంటే తక్కువ పోలింగ్ నమోదైంది. ఇటు విజయనగరం టౌన్ లోను మధ్యాహ్నం 3 గంటలకు 44% పోలింగ్ జరిగింది. ఇప్పుడు మాచర్ల వెళదాం. మాచర్ల వద్ద ఉన్నటువంటి వెల్దుర్తిలో మా ప్రతినిధి శర్మ ఉన్నారు. శర్మ, మార్నింగ్ నుంచి కూడా కొంత ఉద్రిక్త వాతావరణం కనపడింది ఇటు మాచర్ల, గురజాల్లో. ఇప్పుడు అంతా కూడా స్టేబుల్ గా ఉందా? పోలింగ్ సరళికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? దేవి, చెదురుముదురు సంఘటనలు మినహా ప్రస్తుతం పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. దాదాపు నియోజకవర్గం పూర్తిగా 70% వరకు పోలింగ్ అన్నది నమోదైంది. ఇంకా మధ్యాహ్నం 12 గంటల వరకు బారులు తీరి ఉండినారు. కానీ ఇప్పుడు కొంత తగ్గిపోయింది. పోలింగ్ లైన్ అన్నది తగ్గిపోయింది. చాలా ప్రాంతాల్లో కూడా పోలింగ్ సరళి చూస్తే గనక కొంతవరకు మాత్రమే లైన్ అన్నది మనకు కనిపిస్తోంది. ఉదయం నుంచి ఈ నియోజకవర్గంలో ఎక్కువగా అనేక చెదురుముదురు సంఘటనలు జరిగాయి. ఎమ్మెల్యే డ్రైవర్ పైన దాడి చేశారు, ఎమ్మెల్యే కారును ధ్వంసం చేశారు. అలాగే రెంటచింతల ప్రాంతంలో కూడా 2 వర్గాల మధ్య దాడులు జరిగాయి. 2 వర్గాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఏజెంట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అలాగే రెంటాల గ్రామం కూడా చూసాం. రెంటాల గ్రామంకు సంబంధించి కూడా రెంటాల ప్రాంతంలో కూడా ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సంఘటనలు చూసాం. అలాగే కంభంపాడులో కూడా 2 వర్గాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న నేపథ్యంలో అక్కడ పోలీసు బలగాలు, కేంద్ర పోలీసు బలగాలు కూడా విస్తృతంగా వచ్చినటువంటి సందర్భం. ఇక దుర్గి, మంతకూరు గ్రామంలో కూడా పోలింగ్ 1 గంట 2 గంటల పాటు ఆగిపోయినటువంటి సందర్భం. ఇక వెల్దుర్తి మండలంలో వాహనాలపై కూడా దాడులు చేసినటువంటి సందర్భం. ఇదే వెల్దుర్తి ప్రాంతంలో ఎక్కువ సంఘటనలు చోటు చేసుకున్నాయి. కానీ ప్రస్తుతం అన్నది ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇక కారంపూడిలో, వేకంపల్లిలో ఒక నాయకుని వాహనాన్ని తీసుకువెళ్లారు. వాహనంతో నాయకుడుని దూరంగా తీసుకువెళ్లినటువంటి సిచ్యువేషన్ చూసాం. మొత్తానికి ప్రస్తుతం మాత్రం పోలింగ్ అన్నది ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తోంది. రైట్ శర్మ, థ్యాంక్స్ ఫర్